క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. పరిశుద్ధ దేవుని నామంలో మనం అందరము కలిసి మరొక పర్యాయము దేవుని మాటలను ఈ రీతిగా వినటానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులరా, దేవుని యొక్క ఉన్నతమైన కృపలో మనమందరము కృపా సత్య సువార్త అనేటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా కొద్దిసేపు దేవుని మాటలను వినటానికి దేవుడిచ్చిన ప్రతి విధమైన కృపను బట్టి దేవాతి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మనము కీర్తన గ్రంథము మొదటి కీర్తన దాని యొక్క వివరణలోనికి మనం వెళదాం. కీర్తన గ్రంథం మొదటి కీర్తన. ఈ కీర్తన ఎవరు రచించారో పూర్తిగా తెలియబడలేదు. అయితే ప్రభునందు ప్రియులరా, దేవుని యందు భక్తి కలిగిన బిడ్డలు చేయకూడనివి పనులు, రీతిగా చేయగలిగినవి, దేవుని ద్వారా తెలియచేయబడిన పనులు చేయగలిగితే తద్వారా వచ్చే దేవుని దీవెనలు ఈ కీర్తనలో వ్రాయబడి ఉన్నవి. ఈ కీర్తనలో దేవుడు మనకు న్యాయాధిపతిగా కనబడుచున్నాడు. ప్రారంభ వచనంలోనే ఈ రీతిగా రాస్తారు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఎలా నడవాలి మరి అంటే, ప్రభునందు ప్రియులారా, మన సొంత ఆలోచన ప్రకారం నడుచుట దేవునికి ఇష్టం లేదు. దేవుని ఆలోచన ప్రకారం నడవాలని దేవుడు మనల్ని ప్రేమించి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడి, దేవుని ఆలోచనలు అతి గంభీరములు అని. కీర్తనలో 37:12 చరణంలో, భక్తిహీనుల ఆలోచనలు దురాలోచనలు, దుష్ట ఆలోచన హృదయంలో ఉండకూడదు అంటారు. దుష్టులు కీడును గూర్చి మాట్లాడుదురు. దుష్టుల ఆలోచన మార్గము ఇలా ఉంటూ ఉంది గనుక మనం ఎలా నడవాలి అంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక దేవుని ఆలోచన చొప్పున నడవాలి. దుష్టుల ఆలోచనకు దూరముగా ఉండాలి. దేవుని పోలి నడచాలి. మనం దేవుని పోలికలో మనం నడవాలి. దుష్టుల ఆలోచన పాటించక క్రీస్తు ప్రేమను కలిగి నడవాలని పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తాడు. దుష్టుల ఆలోచన, దుష్టుల సహవాసం మనం చేయకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున మనం నడిస్తే దేవుని చిత్తం మన పట్ల నెరవేర్చబడదు. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండదు. ప్రభునందు ప్రియులరా, భక్తుడైన యోబు అంటాడు, భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండును గాక అంటాడు. కపటపు నడత నాకు దూరము చేయుము అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తాడు. అపోస్తుడైన పౌలు అంటాడు, 1 కొరింథీ 11:1, క్రీస్తును పోలి నడుచుకున్నాను గనుక మీరు నన్ను పోలి నడుచుకునండి. అయితే మన ప్రశ్న, మనం ఎలా నడుచుకుంటూ ఉన్నాం? రెండోది, పాపుల మార్గమున నిలవకు అంటాడు. పాపుల మార్గం నిలవక. ఎందుకు పాపుల మార్గమున నిలవకూడదు అంటే, మనము నిలబడే స్థలము మంచిదై ఉండాలి. మన చుట్టూ ఉన్న వ్యక్తులు మనల్ని ప్రభావితం చేయకుండా, జీవితాన్ని నాశనం చేయకుండా ఉండాలి అంటే, మనం దేవుని సన్నిధిలో ఉండాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదం. పాపుల మార్గంలో నిలబడితే దేవుని శాపానికి గురి అయిపోక తప్పదు. బైబిల్ ఏం చెప్తుంది అంటే, పాపుల మార్గమును నడవకము, పాపుల సహవాసము చేయకము. పాపుల మార్గము దేవునికి అసహ్యము. పాపుల మార్గము ప్రాణమునకు ఉరి. పాపుల మార్గము మరణమును కలదు. పాపుల మార్గము నడిస్తే, నడుచువాడు ఎవడైనాను సరే వాడు శాంతిని కోల్పోతాడు. పాపుల మార్గంలో నడిచే వారికి న్యాయం దూరంగా ఉంటుంది. పాపుల మార్గంలో నడిచే వారికి వెలుగు దూరంగా ఉంటుంది. పాపుల మార్గంలో నడిచేవారు జీవితం పొందలేరు.
పాపం మనల్ని బంధించి దేవునికి దూరపరుస్తుంది. మనం యెహోవా సన్నిధిని నిలబడాలి. దేవుని మాటల యందు నిలబడాలి. శ్రమలలో దేవుని పక్షాన నిలబడాలి. యెహెజ్కేలు భక్తుడు బండ సందులలో నిలబడాలి. సాతానుని కార్యాలపై నిలబడాలి. నీవు నిలబడే స్థలము ఎలాంటిదో ఒకసారి ఆలోచించాలి. ప్రభునందు ప్రియులారా, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకూడదట. అపహాసకులు ఎలాకాలం చేయవారు, ఎగతాళి చేయవారు. అపహాసకులకు దూరంగా ఉండాలి. అట్టి వారిని దగ్గరగా కూర్చోరాదని మనం గ్రహించాలి. అపహాస్యమనున్నది అసూయకు తోబుట్టువు. కనుక అపహాసించక, ఉపహసించి మనం ప్రార్థించాలి. అపహాస్యము ఎదుటివారిని కొద్దిసేపు నవ్వించేటట్లు చేసిన, తిరిగి అపహాస్యం చేసేవాడు హేళన చేయబడతాడు. అపహాస్యము అహంకారమైన మనసు నుండి వస్తుంది. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అపహాసకుడు గద్దింపునకు లోబడుడు. అపహాసకులకు తీర్పు ఉన్నది. అపహాసకులు పట్టణమును తల్లడిల్లజేయుదురు. కావున వారు కూర్చుండు చోటను మనం కూర్చోకూడదు. ఎక్కడ ఉండాలి అట? దేవుని సన్నిధిలో కూర్చోవాలి. దేవుని ఆవరణములో కూర్చోవాలి. అబ్రహాము గుడారపు ద్వారమునద్ద కూర్చున్నాడట. అపహాసకుల దగ్గర కూర్చోలేదు. జనసమూహము పచ్చికపై కూర్చుండెను. భిక్షగాడు త్రావ పక్కన కూర్చుండెను. కుంటివాడు దేవాలయం ద్వారం వద్ద కూర్చున్నాడు. దేవునికి సమీపముగా ఉండుటలో ఎన్ని గొప్ప ధన్యతలు. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుంటే ఆధ్యాత్మిక మనలో చనిపోతుంది. వృద్ధి ఉండదు. ఆధ్యాత్మికలో ఎదగలేవు. దేవుని కార్యాలు మనలో జరగవు. మనము చేసే పనంతా కూడా నిష్ఫలమైపోతుంది. ప్రభునందు ప్రియులారా, 4వ చరణంలో దేవుని వాక్యము చదవాలి. కీర్తన గ్రంథం 1 కీర్తన 2వ చరణం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు. దేవుని వాక్యము చదువుట వలన మన జీవితంలో మరియు మన ఆలోచనలో ఎంతో మార్పు వస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యం చదువువారు ధన్యులు. లేఖనము దైవావశ్యం వలన కలిగను, మనిషిని ఆలోచనతో కాదు. కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రం, బైబిల్‌ను బాగా చదువుతూ ఉండాలి. ఏకాగ్రతతో చదవాలి. ఆసక్తితో చదవాలి. స్పష్టంగా చదవాలి. పట్టుదలతో చదవాలి. భక్తి శ్రద్ధలతో చదవాలి. దేవుని వాక్యాన్ని చదవటానికి మన జీవితంలో ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకొని మనం చదవాలి. పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యం చదువుట ప్రారంభించి, చదువుచున్న వాక్యం ద్వారా ప్రభువు నీతో మాట్లాడుచున్నాడని నమ్మి, ఆ వాక్యానికి విధేయుడై కృతజ్ఞత కలిగి జీవించుట మనకెంతో భాగ్యము. వాక్యము చదువుటలో మనకు కలిగే గొప్ప భాగ్యం. సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. సమస్యలను జీవితంలో ఆనందాన్ని కలుగజేస్తుంది. వాక్యము చేత మనం పోషించబడతాం. పాపాలను చూపించే అద్దము దేవుని వాక్యం. దేనికి దూరంగా ఉండాలో, ఎలాగ బ్రతకాలో అద్దంలో మనం చూసుకున్నట్లుగా వాక్యంలో మనం సాతానుని ఎదిరించే ఆయుధము రెండంచులు కలిగిన ఖడ్గం. మార్గము చూపించే దీపం వాక్యం. దర్శనం ఇచ్చి మాట్లాడుతుంది. ఎల్లప్పుడూ నిత్యము నిలిచింది. ఆకాశము భూమియు గతించిపోతుంది, కానీ దేవుని మాటలు ఎప్పుడు కూడా నిలుస్తాయి. అనుదినము దేవుని వాక్యము చదువుట మనకెంతో గొప్ప వాక్యం. దేవునిని బట్టి ఆనందించాలి. ఈ లోకంలోని ప్రజలు అనేక రకాల ఆనందాలను అనుభవిస్తూ ఉన్నారు. అయితే నిజమైన ఆనందం దేవుని వాక్యంలోనే ఉన్నది. కష్టాల్లో, కన్నీటిలో దేవుని వాక్యం మనకు గొప్ప ఆదరణ కలిగిస్తుంది. పౌలు భక్తుడు చెప్తాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. కీర్తనాకారుడు 119వ కీర్తన 70వ వచనం, నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. దావీదు దేవుని కట్టడలను బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యమును బట్టి మనకు ఆనందం కలుగుతుంది. మంచి ఆలోచన కలుగుతుంది. హృదయ వాంఛలన్నీ తీర్చబడుతూ ఉన్నాయి. శ్రమలలో కృంగిపోకుండా వాక్యం మనకు సహాయం చేస్తుంది. కరుణా కటాక్షములను కలుగు చేస్తుంది. ఎంతో క్షేమమునిస్తుంది. దేవుని వాక్యం వలన ఆనందించటం వలన
మనకు బలము చేకూరుతుంది. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యమును బట్టి మనకు కలిగే ఆనందాలు ఇవన్నీ. వాక్యమును బట్టి ఎందుకు ఆనందించాలి అంటే యేసుప్రభు వారి దగ్గర ఒక మాట ఉంది. సాతానుడు వచ్చి అడుగుతూ ఉన్నాడు. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమంటే ప్రభువారు చెప్తారు. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఆకాశము, భూమియు గతించును గాని, దేవుని వాక్యం అన్నిటికిని గతించదు గనుక, మనము దేవుని వాక్యంలో ఆనందించాలి. దేవుని వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణిగా మన మధ్య నివసించాలి. భక్తుడైన దావీదు దేవుని వాక్యమును బట్టి దినదినము ఆనందిస్తూ ప్రభునందు ప్రియులారా. మరి మన పరిస్థితి? మరొక మాట కీర్తన గ్రంథం మొదటి కీర్తన 2వ చరణంలో దేవుని వాక్యము ధ్యానించుట వలన ధ్యానించాలి దేవుని వాక్యం. దేవుని వాక్యమును లోతుగా పరిశీలించుట ద్వారా అందులోని సారాంశము, వాక్యములోని ఆశీర్వాదములు మనకు స్పష్టంగా లభిస్తాయి. మనం ఏమి ధ్యానించాలో, ధ్యానించుట వలన వచ్చే ప్రయోజనాలు ఏమిటో కీర్తనకారుడు స్పష్టంగా వివరించాడు. ధ్యానించాలి అనుదినము దేవుని ఆజ్ఞ. యెహోషువకు దేవుడు చెప్తాడు. దినమెల్లా ధ్యానించు. కొంతమంది దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా హృదయములో మంట పుట్టిందట. హృదయమును ధ్యానించుకుందుము. ఆయన ఆలయంలో ధ్యానించుకోవాలి. ఏమి ధ్యానించాలి? దేవుని వాక్యాన్ని గురించి ధ్యానించాలి. దేవుని ఆజ్ఞలను ధ్యానించాలి. దేవుని కట్టడలను ధ్యానించాలి. దేవుని కార్యాలు ధ్యానించాలి. మనం అలా ధ్యానిస్తుట వలన ఫలించు చెట్టు వలె ఉంటామట. ఫలించు చెట్టు. ఆకు వాడక తన కాలమందు ఏ కాలంలో ఎలాగ ఉండాలో అలాగే మనం ఫలిస్తాం. విశేష జ్ఞానం మనకు వస్తుంది. ప్రాణానికి ఎంతో సంతృప్తి కలుగుతుంది. ధన్యకరమైన స్థితి దేవుని వాక్యాన్ని ధ్యానించటం వలన. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇస్సాకు పొలములో దేవుని ధ్యానిస్తూ ఉన్నాడట. నూరంతల ఫలము. ప్రభునందు ప్రియులారా, మొదటి కీర్తనలో ఎన్నో గొప్ప విషయాలు, ఎన్నో గొప్ప విషయాలు. దుష్టుల సహవాసాన్ని విడిచిపెట్టి వాక్యపు సహవాసంలో జీవించటం వలన ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయో మొదటి కీర్తనలో దేవుడు జ్ఞాపకం చేస్తారు. లోక స్నేహాన్ని విడిచిపెట్టి మనుషుల మధ్య కూర్చుని సమయాన్ని వృధా చేయటం కంటే సమయం దొరికినప్పుడల్లా ఇంటి పనులు చేసుకుంటూ తీరిక సమయాల్లో అవసరమైతే దేవునికి మనం కొంచెం సమయాన్ని కేటాయించి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మనసుకు ప్రశాంతత, చేయవలసిన పనులు చేయటానికి కావలసిన శక్తి, మన జీవిత ప్రయాణానికి అవరోధంగా ఉన్న వాటిని తొలగించి వాటిని అధిగమించి ముందుకు కొనసాగిపోవటానికి, ఫలభరితమైన జీవితాన్ని జీవించటానికి వాక్యపు సహవాసం మనకెంతో గొప్ప శక్తినిస్తుంది. దేవుడు అట్టి కృపలో మనం బలపరిచి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈ రీతిగా నీ మాటలు వినటానికి నీవిచ్చిన గొప్ప కృపకే మీకు వందనాలు నాయనా. ప్రతి కుటుంబాల పట్ల నీ కృపను అధికం చేసి విశ్వాసంలో బలపరచండి. బిడ్డలను, కుటుంబాలను వారికి కలిగి ఉన్న జీవనోపాధిని ఫలింప చేసి బలపరచండి. సాతానుడు కలిగిస్తున్న అభ్యంతరాలను, ఆటంకాలను దూరపరిచి సంతోష సమాధానాలు కలిగిన కుటుంబాలకు విస్తరింపచేయండి. ఈరోజు చేస్తున్న పనుల్లో, ప్రయాణాల్లో, ప్రార్థనలో నీవు తోడుగా ఉండి దీవించి మేలు చేసి సకల ఆశీర్వాదాల చేత నింపి నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనందరికీ పరిచర్యలకు తోడైండును గాక. ఆమేన్. 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 దేవుడు మీ అందరిని దీవించును గాక.